తాత నేను ఒక అమ్మాయిని లవ్ చేసిందా. ఆ అమ్మాయి మా ఇంట్లో మా నాయన వీళ్ళంతా అరుస్తా ఉంటారు. వీళ్ళిద్దరికి తెలియకుండా మనం ఇద్దరు పోయి చేసుకునేద్దాము, అట్లా వెళ్ళిపోదాం పదా అని చెప్పా. దానికి ఎట్లా చేద్దాము ఏం నాకు అర్థం కాల. నాకేమి తెలియక నీ దగ్గరికి వస్తే ఏమన్నా ఉపాయం ఏమన్నా చిన్నగా ఇట్లా ఓడిపెట్టిన ఏమన్నా ఉందాదే? నాయనా వాళ్ళ తల్లి తండ్రి ఇసుకోలో దుడ్లు కట్టి ఇసుకోలో చేసింటారు అమ్మాయిని. అమ్మాయినే బాగుంది, ఎర్రగా బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. నొప్పి తెలియదు ఇప్పుడు ఆ పసిబిడ్డకి. నొప్పి ఇన్నాడు మా అమ్మ మా నాయన ఈయన కాపురం చాలు, నేను ఇంకా మా అమ్మ మా నాయన దాపు చేరాలా అని ఆ బిడ్డ అనుకుంటుంది. ఆ పొద్దు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ సోటేరు మనకు మొగ్గు తపాలు వచ్చేస్తాయి. ఏమే పోయేది వచ్చేది అవసరం లేదు నాకు. నా జత చేస్తే స్వయంగా నేనే పోయి అడిగి పెండ్లి దేవరా చేస్తా గాని అంత ఊర్లోనే గాని ఏడన్నా గానా నువ్వు గాన లేవు చేసి అన్న పొరపాటు చెప్పి అన్న కొడుకున్నా చెప్పి పొరపాటు ఒక ఆడబిడ్డకి మోసం చేసినావు ఉంటే వాళ్ళ తల్లి తండ్రికి ఎంత కాలుతుంది. ఒక బిడ్డను పుట్టించి సాకి ఇస్కూల్లో చేర్చి దుడ్డు కట్టుకుంటా ఉండే ఆ తల్లి గాని ఆ తండ్రి గాని, అది ఒకటి జాగ్రత్త పెట్టుకో. ఎలాను ఏమో తాగుబోతులు ఉన్నారు, ఆ బిడ్డలకు కూడా తాగుబోతుల్లో ఉంటారు కొందరు. బిడ్డలు పుట్టించేసి వానికి 10 రూపాయలు ఉండదు. తాగుబోతూ ఉంటే ఎట్లా చేస్తాడు వాడు? తాగేస్తాడా? తాగుతాడు ముందు. తాగితే ఏం చేస్తాడు వాడు? ఇంట్లో తీసుకొచ్చి కావాల్సినవి తెచ్చి పెళ్ళానికి ఇచ్చి వాళ్ళ బిడ్డలు తినే అంత పెట్టి వాడు తాగేకి వస్తాడు ఆ మహారాజు. అట్లా వాడు తాగుతాడు. ఇంటికి పోయే కొందికి లక్ష్మిగా వానికి ఏం కావాలో తాగి వచ్చినాడు. ఆ లక్ష్మీదేవి తలుచుకుంటుంది, నా మొగుడు ఈయన్ని తెచ్చిపోయినాడే, బాగుందిలే నా మొగుడు సంపాదిస్తా ఉన్నాడు, నా మొగునికి ఏం చేయాలని ఆ తల్లి చేసి పెడుతుంది. ఏమే వాడు పాతానే బాగా ఉప్పు మిరపకాయ అంతా వేసి ఏం కావాలని నెయ్యి కావాలంటే వేసి చేసి పెడుతుంది. అట్లా పెడతాడు వాడు. వాడు తాగుతాడు. ఒక బాటలు కాకుండా 2 బాటలుగా తాగుతాడు. ఇంటికి పోయే కొద్దిగా లక్ష్యంగా అమ్మ కాలు గడిగి ఇచ్చేస్తుంది. వాళ్ళు చేసే చెప్తున్నారు. ఇప్పుడు అట్లా కాదు, అంతా ఉత్తేటగాళ్ళు తాగేసేది పోయి ఇంటి మీద పెళ్ళాల మీద పడేది. ఏమే తాగుబోతులు ఏమి ఉండదు, ఉప్పుకి ఉండదు, మిరపకాయ ఉండదు. తాగేకి కూడా ఆడది కూలి చేయాలా, ఎత్తుకుపోవాలా. వానికి ఆశ్రమ ఇంట్లో బియ్యం ఉన్నాయి, మసాలాలు ఉన్నాయి, అవి అంతా ఏమో వానికి అవసరం లేదు. వానికి సాయంత్రం అయిందా తాగల్లా వాడు. తాగి నా పరాక్రమం చూడి నేను యుద్ధమాస్తుడు అని చెప్తాడు. అట్లాగా తాగేవాడు. ఇప్పుడు నేను తాగినా మీ ఎవరిని చేసుకున్నా అంటే తాగుతారా? నేను చేసుకున్నప్పటి నుంచి నా బిడ్డలు ముగ్గురు కొడుకులు 7 మంది మనవళ్ళు మనమరాళ్ళు. ఏ బిడ్డకు బాధ అని కాపాడుతా నేను. అంత పెట్టుకొని నేను తాగుతా. ఎట్లా తాగుతానో నా కాపురాని నా పెండ్లాని లచ్చినంగా కొట్టకంగా తిట్టకంగా నేను కాపాడుకొని దానికి ఏ అవసరం లేకుండా తాగుతా. ఇప్పుడు అట్లాగా తాగేవాళ్ళు ఇప్పుడు ఒక ఆర్ది కూలి చేసిందా పెరకపోయేది. ఇల్లు ఏడన్నా వాకిలు ఏడన్నా ఉన్నాయి, ఇల్లుతో పనిలే, పెండ్లాంతో పనిలే. వానికి కావాల్సిన తాగబోతు తాగేది బాటిల్కి 150 బెట్లలో 150 పెట్టినాడు. 150 ఏటి నుంచి వస్తుంది. కూలికి బారు నేలకు బారు సంపాదించరు. ఆర్ది కూలి చేసిందా దాన్ని తీసుకుపోవాలో తాగేస్తాడు. తాగేసినాడా వాడు పెద్ద బెబ్బల పులి. ఏమే
ఆ పక్క ఒక కోటి కొడితే ఈ పక్క ఒక కోటి కొడితే ఏనా ఆ మాదిరితో చెప్పేది నేర్చుకునేస్తున్నారు. ఆ మాదిరి ఇంత దేశం మీద నిన్ను పంపించి ఏనా నీకు నన్ను గురించి అప్పకీర్తి వద్దు నాయన, ఆ లెవెల్ వద్దు. స్వయంగానే వాళ్ళ తల్లి తండ్రిని అడగదాం, పెళ్లి దేవరా శాతం సంతోషంగా వాళ్ళు ఉంటారు, మనము ఉంటాం. నాకు గౌరవం ఉంటుంది నాయన. సరే తాత. ఏమే ఈ తాగుబోతుల రకాలు ఇప్పుడు మారిపోయినారు. ఈ వద్దు కోర్టుకు పోతా ఉండా, కోర్టుకు పోతే కూడా ఈ వారం పెళ్లి చేసుకునేది రేపు వారంలో పారాగత్తులు అప్పుడే